మన తెలుగు వాళ్ళకి వైట్ రైస్ తినడం చాలా అలవాటు. పప్పుతో పాటు అన్నం తింటాము, రసంతో అన్నము, మజ్జిగతో అన్నము. ఇలా ప్రతి ఒక్క రోజు అన్నం తినే నేను చాలా లావు అయిపోయినాను. సో అందుకే ఈ అన్నంని స్టాప్ చేస్తే చాలు, లేదా అన్నం తినడం తక్కువ చేస్తే చాలు, నేను స్లిమ్ అయిపోతాను అని చాలామంది వైట్ రైస్ తినడమే స్టాప్ చేస్తారు. కానీ వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ అదే అని వాళ్ళకి అప్పుడు తెలియదు. హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు శివ వీరమల్లు. ఈరోజు ఈ వీడియోలో మన బాడీలో ఫ్యాట్ నిజంగా ఎలా బర్న్ అవుతుంది, మన బాడీలో ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అవ్వాలంటే ఏమేమి చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదే ఒక బిజినెస్ అవ్వనివ్వండి, అది చిన్నది కానీ పెద్దది కానీ, లాస్ అయింది అని ఎప్పుడు అంటారు? వచ్చే ఇన్కమ్ తక్కువ అయితేనో లేదా ఇన్కమ్ స్టాప్ అయితేనో ఆ బిజినెస్ లాస్ అయింది అంటారు. బాడీ కూడా అలాగే, మనం తినే ఇంటేక్ చేసే ఫుడ్ తక్కువ చేస్తేనో లేదా తినే ఫుడ్ స్టాప్ చేస్తేనో వెయిట్ లాస్ అవుతుంది. ఇక్కడ బిజినెస్లో లాభం నష్టాన్ని మనీతో క్యాలిక్యులేట్ చేస్తారు. మన బాడీలో తినే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాలరీస్తో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మనం తినే క్యాలరీస్ తక్కువ అయితేనో లేదో స్టాప్ అయితేనో వెయిట్ లాస్ జరుగుతుంది. బిజినెస్ లాస్ అయ్యేదానికి ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే, ఇన్కమ్ స్టాప్ అయితే ఎట్లా లాస్ అవుతుందో, అవుట్ గోయింగ్ అంటే ఎక్స్పెండిచర్, ఖర్చు ఎక్కువైనా కూడా బిజినెస్ లాస్ అంటారు. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కంటే ఖర్చు ఎక్కువైంది అనుకోండి, ఆ బిజినెస్ కూడా లాస్ అవుతుంది. బాడీ కూడా అలాగే, మనం తినే ఫుడ్ కంటే మన బాడీ ఖర్చు చేసే ఎనర్జీ ఎక్కువైనా కూడా బాడీలో వెయిట్ లాస్ జరుగుతుంది. కానీ ఇంకో కండిషన్ ఉంది. ఈ కండిషన్లో ఏం జరిగినా బిజినెస్ లాస్ కాదు. అదేంటి అంటే, ఫ్యామిలీ బిజినెస్, పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్రాంచైజీస్ ఇవన్నీ ఉంటాయి. ఒక ఫ్రాంచైజీస్లో ఏమైనా లాస్ అవుతా ఉన్నా కూడా ఇంకో ఫ్రాంచైజ్ చూస్తే లాభం వస్తూ ఉంటుంది. సో ఈ బిజినెస్ ఇలా కవర్ అవుతూ ఉంటుంది, ఎప్పుడూ లాస్ జరగదు. బాడీ కూడా అలాగే, కొంతమంది తక్కువ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, ఎక్కువ తిన్నా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఏమి చేసినా కూడా వాళ్ళ వెయిట్ డౌన్ అవ్వదు, వెయిట్ లాస్ అవ్వదు. అది ఎందుకు అంటే, వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఇటువంటివి వేరే వేరే కండిషన్స్లో, హెల్త్ కండిషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాడీలో వెయిట్ లాస్ జరగదన్నమాట. నిజంగా బాడీలో వెయిట్ లాస్ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలిసింది కదా. చాలా సింపుల్ అండి. మనం ఇంటేక్ చేసే దానికంటే అవుట్ గోయింగ్ ఎక్కువ ఉండాలి. అలా జరిగినట్లయితే, అంటే మనం ఎంత తింటామో, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తామో యాజ్ ఎ క్యాలరీస్, మనం ఎక్స్పెండిచర్ కూడా ఆ క్యాలరీస్ కంటే ఎక్కువ చేసామంటే మన బాడీలో వెయిట్ లాస్ జరుగుతుంది. ఎక్సెప్ట్ ఈ కండిషన్స్, అంటే హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, థైరాయిడ్ అంట, ఇటువంటివి లేకుండా ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వెయిట్ లాస్ ఇలాగే జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. నేను వెయిట్ లాస్ అంటున్నాను, ఫ్యాట్ లాస్ అంటలేదు. వెయిట్ లాస్ వేరే, ఫ్యాట్ లాస్ వేరే. ఇక్కడ ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 85 kg ఉండే ఒక హెల్తీ మేలు వెయిట్ లాస్ చేయాలి అంటే, తను తినే క్యాలరీస్, తనకి రిక్వైర్మెంట్ ఉండే క్యాలరీస్ కంటే తక్కువ తిని ఎక్సర్సైజ్ లాంటివి చేసి ఎక్కువ క్యాలరీస్ కింద బర్న్ చేయగలిగితే తను 85 నుంచి 82, 80 ఇలా డౌన్ అవ్వచ్చు. కానీ తక్కువైన కేజెస్లో ఫ్యాట్ ఎంత ఉంది, లీన్ మజిల్ ఎంత ఉంది, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాట్ లాస్ ఫాస్ట్గా జరగాలి అంటే ఏమేమి చేయాలో చెప్తాను. ముందుగా మనం తినే ఇంటేక్ని తక్కువ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేయకూడదు అంటే, మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మన బాడీకి ఒక రోజుకి ఎన్ని క్యాలరీస్ అని రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ క్యాలరీస్ కంపల్సరీ కన్జ్యూమ్ చేయాలి. దానికంటే తక్కువ తిన్నామనుకోండి, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఎనర్జీ ఉండదు, క్రేవింగ్స్ ఎక్కువైపోతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ లాస్, ఇటువంటివి చాలా ఛాలెంజెస్ వస్తాయి. అందుకే మన బేసిక్ రిక్వైర్మెంట్ ఏముంది, అన్ని క్యాలరీస్ తినాలి. కానీ దాంట్లో క్యాలరీస్ ఫ్రమ్ వేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తినే న్యూట్రిషన్లో ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్, మినరల్స్, ఇలా అన్ని న్యూట్రిషన్ మిక్స్ అయ్యి ఇంటూ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే క్యాలరీస్ ఇంపార్టెంట్. సో మీకు ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉంది, ఈ క్యాలరీస్ ఏంటి, ఈ న్యూట్రిషన్ ఏంటి అనేలాగుంటే, మన ఛానల్లో హౌ టు డయట్ అనే వీడియో చేసి పోస్ట్ చేశాను, ఈ ఐ బటన్లో మెన్షన్ చేశాను. ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి. డైట్ అంటే ఏంటి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగా మనకి రిక్వైర్మెంట్ ఉండే క్యాలరీస్ తినేసి
దాని తర్వాత మన బాడీలో నుంచి ఎక్కువ ఎనర్జీని బర్న్ చేయాలి. సో ఎక్కువ ఎనర్జీని ఎలా బర్న్ చేయగలుగుతాము? చాలామంది చెప్తారు 10,000 స్టెప్స్ నడిస్తే చాలు, జాగింగ్ చేయండి, స్కిప్పింగ్ చేయండి అని. కాకపోతే మన బాడీలోంచి ఎక్కువ క్యాలరీస్ హెల్తీ వేలో బర్న్ అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్, అంటే వెయిట్ లిఫ్టింగ్. జిమ్కి వెళ్ళి రోజుకి 30 to 40 minutes వెయిట్స్ ట్రైనింగ్ చేయాలి. అది కూడా అంతే, మీరు కొత్తగా ఏమైనా జిమ్ జాయిన్ అవ్వాలి అంటే మీ ఓవరాల్ బాడీని ఎలా వర్కౌట్ చేయాలి, వార్మప్ ఏంటి, ఇటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి. సో మెయిన్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ కంపల్సరీ. మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసామంటే మన బాడీలో నుంచి ఎక్కువ ఎనర్జీ బర్న్ అవుతుంది. అంటే మీరు చేసే ఆ ఎక్సర్సైజ్ చేసే 30 minutes 40 minutes కాదు, మీరు అంత ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల ఆ రోజంతా మీ మెటబాలిక్ రేట్ హై అవుతుంది అనమాట. అప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్నంతా మన బాడీ ఎనర్జీ లాగా తీసుకొని క్యాలరీస్ అంతా బర్న్ చేస్తుంది. అప్పుడు మీ ఫ్యాట్ లాస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యాట్ లాస్ నిజంగా ఎలా జరుగుతుంది అంటే మనం తినే తిండి కంటే ఎక్కువగా క్యాలరీస్ని బర్న్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ కరెక్ట్ అయిన న్యూట్రిషన్ తీసుకుంటే చాలు మన బాడీలో నుంచి ఫ్యాట్ ప్రాపర్గా లాస్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది కరెక్ట్గా కన్వే చేశాను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, వీడియో నచ్చినా కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేయండి. అలాగే ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆ టాపిక్ పైన వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇటువంటి యూస్ఫుల్ ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.